హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ ఇరుముడి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, డీసీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఉషారు పిట్టలు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీస్ అయినా కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయ్, సో వీడియో కానీ వచ్చి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 ది ఒడిసీ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో మాక్సిమం ఇలాంటి మూవీస్ అన్ని కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తూ ఉంటారు. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో మనకి హాలీవుడ్లో అయితే మనకి చాలా లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయింది. సో మన ఇండియాలో కూడా చాలా లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి ఆగస్ట్ 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 గాంధారి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో మన యూట్యూబ్లో కూడా నెట్ఫ్లిక్స్ ఛానల్లో వచ్చేసి మనకైతే మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడండి చూడడానికి అయితే వెళ్ళండి. సో ఇక మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకి సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే గాంధారి మూవీ అయితే మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 మైఖేల్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే హాలీవుడ్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో మైకేల్ జాక్సన్ గారి బయోపిక్గా వచ్చిన ఈ మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జాక్ స్టార్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడమే జరిగింది. సో ఈ ఆగస్ట్ 28 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈ మైకేల్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. నెంబర్ 4 యూటర్న్స్ థ్రాడ్లా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే సుమంత్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ మనకి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళ ఛానల్లోనే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఆగస్ట్ 28 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది. నెంబర్ 5 లోకేష్ కనకరాజ్ గారు హీరోగా యాక్ట్ చేసిన డీసీ మూవీ. సో మోస్ట్ హైప్డ్ ఉన్న ఈ మూవీ వచ్చేసి మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే సెనెక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఎన్ని లాంగ్వేజ్లో ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్ కలిపి వాళ్ళే అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు సెప్టెంబర్ 18 నుంచి అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో పక్కాగా అయితే మనకు సెనెక్స్ వాళ్ళు అయితే చెప్పిన డేట్కి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ మనకు సక్సెస్ఫుల్గా థియేటర్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో అండ్ ఈ మూవీని వచ్చినప్పుడు చూసుకుందామని ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేసిన మీ అందరికీ అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 18 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 విశాల్ గారు హీరోగా యాక్ట్ చేసిన మకుటం మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో ఈ మూవీ మన తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయితే అయింది. సో మన తెలుగులో కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే ఓటీటీ రైట్స్ అయితే తీసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు సెప్టెంబర్ 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మకుటం మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే అండ్ ఈ మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో నాకు తెలిసి మన తెలుగు ఆడియన్స్ అయితే ఈ వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో మకుటం మూవీ అయితే సెప్టెంబర్ 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 వరుణ్ తేజ్ గారు హీరోగా యాక్ట్ చేసిన కొరియన్ కనకరాజు మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో వరుణ్ తేజ్ గారికి అయితే మంచి కంబ్యాక్ అయితే నిలిచింది మూవీ వచ్చేసి. సో ఇక ఈ మూవీ మనకు ఓటీటీలోకి ఇప్పటి నుంచి రిలీజ్ అవుతుందని మనకు అటు వరుణ్ తేజ్ గారి ఫ్యాన్స్ అయినా మనకి రితికా నాయక్ గారి ఫ్యాన్స్ అయినా చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో థియేటర్లో చాలా మంది కూడా మిస్ అయి ఉంటారు ఈ మూవీని. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అయినా ఎవరైనా చేస్తూ ఉన్నారంటే సో ఇక ఈ మూవీ మనకు ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ అనేది తీసుకోవడమే జరిగింది. సో అఫీషియల్గా వాడు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. సో కన్ఫామ్గా ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి కొరియన్ కనకరాజు మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది. నెంబర్ 8 ఉషారు పిట్టలు మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మల్టీప్లెక్స్లో అయితే మనకు ఇంకా ఇంతవరకు అయితే మనకి మూవీ ఇంకా రన్ అయితే అవుతుంది. సో మంచి టాక్ అయితే తెచ్చుకుంది. సో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఉషారు పిట్టల మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ ఉషారు పిట్టల మూవీ కోసం నాకు తెలిసి చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు చాలా మంది వచ్చేసి. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 12 నుంచి అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన తెలుగు లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. గారు హీరోగా యాక్ట్ చేసిన విశ్వనాథన్ అండ్ సన్స్ మూవీ. సో ఇక ఈ మూవీ వచ్చి రీసెంట్గానే థియేటర్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే తెచ్చుకొని సో మంచి టాక్తోనే మన థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో చాలా వరకు అయితే మన తెలుగు ఆడియన్స్ మనకి మూవీని అయితే మంచి హిట్ అయితే చేసేసారు. సో సూర్య గారిని అయితే మంచిగా మనకు బ్యాక్ టు బ్యాక్ హిట్ అయితే ఇచ్చేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది
అవుతుందని. సో, కామన్ ఆడియన్స్ అయితే వెయిట్ అనేది చేస్తుంటారు. థియేటర్‌కి వెళ్లి చూడలేక మనకు ఓటీటీలో చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్న చాలామంది ఆడియన్స్‌కైతే మనకు సో, ఈ మూవీ అయితే ఎప్పటిలాగానే మనకైతే తొందరగానే వచ్చేటట్టయితే లేదు. ఎందుకంటే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అందుకే తొందరగా మనకు మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో, కొంచెం లేట్‌గానే వస్తుంది. సో, ఎప్పటి నుంచి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చేసి మనకి ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనే అగ్రీమెంట్ రాసుకోవడమే జరిగింది. మనకు సెప్టెంబర్ మంత్ లాస్ట్ వీక్ నుంచెలైతే 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. రవితేజ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఇరుముడి' మూవీ. సో, ఈ మూవీ రీసెంట్‌గానే మనకి టీఆర్‌పీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, రవితేజ గారికి అయితే మనకి ఈ మూవీ కమ్‌బ్యాక్‌గా అయితే నిలిచింది. సో, మంచి హిట్ అయ్యేలాగానే ఉంది. మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. మూవీ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఒక ఓటీటీలోకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకు సెప్టెంబర్ 18 నుంచి అయితే ఓటీటీలోకి అయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ నుంచి సీజన్ 5 దాకా ఆల్రెడీ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, చాలామంది అయితే చూశారు అండ్ సీజన్ 6 కోసం చాలా ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో, సీజన్ 6 వచ్చేసి మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి డిసెంబర్ 18 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకి ఎమిలియన్ సీజన్ ప్యారిస్ సంబంధించిన సీజన్ 6 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సింగ్ రిపోర్టింగ్ మూవీస్. ఈ మూవీ వచ్చేసి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు డైరెక్ట్‌గా రిలీజ్ చేయడానికి. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ టీజర్ ట్రైలర్ 2 కూడా అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, చూడని వాళ్ళైతే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, మన తెలుగులో కూడా మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి అంటే మనకు ఆగస్ట్ 28 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే బబితా సింగ్ రిపోర్టింగ్ మూవీ అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ సక్సెస్ఫుల్‌గా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ప్రెజెంట్ ఇప్పుడు మల్టీప్లెక్స్‌లో కూడా ఈ మూవీ అయితే అవైలబుల్‌గా అయితే లేదు. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ చేయడమే జరిగింది. సెప్టెంబర్ 26వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ అయితే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐ నో బడీ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళైతే మనకి మూవీని ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారంటే మలయాళం, తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ. సో, ఈ 5 లాంగ్వేజ్‌లో అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీ వచ్చి మనకి ఆగస్ట్ 21 నుంచి 5th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మీరు ఏ మూవీ కోసం దగ్గరగా వచ్చినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇక్కడ నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో, తప్పకుండా డైలీ ఒక వీడియో అయితే వస్తుంది. సో, ఇలాంటి ఓటీటీ వీడియోస్ మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో, మన ఛానల్ని చూస్తున్నారు కానీ చాలామంది అయితే లైక్ అయితే చేసుకోవట్లేదు. సో, వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి.